కడప జిల్లా పులివెందుల ఒంటిమిట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిశాయి. క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు. ఉదయం నుంచి పలు పోలింగ్ బూత్ల వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, నేతలు బాహాబాహికి దిగారు. పలు చోట్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటు వేయడానికి వెళ్తున్న వారి వాహనాలను ప్రత్యర్థులు అడ్డగించి ధ్వంసం చేశారు. పులివెందుల ఒంటిమిట జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి. ఒంటిమిట మండలం చిన్న కొత్తపల్లి పోలింగ్ బూత్ దగ్గర ఉధృత పరిస్థితి తలెత్తింది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ ఏజెంట్లపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు, అధికారులపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ల దగ్గర ఓటర్లు నిరసన తెలిపారు. తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు స్లిప్పులు ఉన్నప్పటికీ తమను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలు చోట్ల పోలింగ్ సమయంలో తమను బూతులకు అనుమతించాలని పోలీసుల కాళ్ళు పట్టుకున్నారు ఓటర్లు. ఇక తుమ్మలపల్లిలో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఓటు వేయడానికి రావాలంటూ కోరిన పోలీసులను మహిళలు అడ్డుకున్నారు. టీడీపీ వాళ్ళకే వంతపాడుతున్నారని వాగ్వాదానికి దిగారు. పోలీసులను అడ్డగించారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. ఇక నల్లపురెడ్డిపల్లిలో డీఐజీ కోయ ప్రవీణ్ పర్యటించారు. వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి సీఐ స్థాయి అధికారులను ఇద్దరిని ఇచ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్లో పాల్గొంటున్నారని డీఐజీ తెలిపారు. పులివెందులో డీఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. కాల్చిపడేస్తా, ఎక్కువ చేస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు తాగి ఉండొచ్చు, కానీ యూనిఫామ్ ఇక్కడ అంటూ మండిపడ్డారు. అయితే డీఎస్పీ మురళీ నాయక్ తీరుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లారుజామున 5కే లేచినాము. 5కు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకార 120 మంది మనుషులు ఉన్నారు. పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు. ఆ డిన్నర్ కాడ కూడా బయట ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు ఎవరు లేరు. నా ఇంటి చుట్టుకార 120 మంది మనుషులు వచ్చినారు. ప్లస్ రూములని ఉంది మా సచివాలయం ఎదురుగా. ఆ రూముల దగ్గర 200 మంది పైన ఉన్నారు. కట్టెలు పట్టుకొని మరి వాళ్ళు బెదిరించినారు. ఓటర్లను ఎవరినే కానీ రావద్దని ప్రలోభాలు పెడుతున్నారు. ఇళ్ళలో పోయి కొడుతున్నారు. మా జనరల్ ఏజెంట్గా పొద్దున ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంపలాడి కట్టెలతో కొడుతున్నారు. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా చేయనికి? ఈ ఎలక్షన్లు జరిగేదానికే లేదంటే ఏం చేయాలని మీరు నాకు అర్థం కావడంలే. కానీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు నాకు అర్థం కాదు. మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు? ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? సేమ్యాలు వేసుకోనికి, డిన్నర్లు పెట్టుకోనికి ఎవరు ఇచ్చినారు పర్మిషన్? మీ అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా? లేదంటే వన్ సైడ్ ఛాలెంజ్ ఫిక్స్ అయిపోయినారా మీరేమన్నా? ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది నేనే, దాంట్లో డౌట్ లేదు. అందరికీ భయం పడింది. ఈ భయం అనేది అందరికీ చుట్టుకుంది. ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర 100 నుంచి 120 మంది మంత్రులు ఉన్నారు. అందరినీ ఎవరు పోయినా కానీ రోడ్లు ఎవరు పోయినా కానీ వాళ్ళని బెదిరిస్తున్నారు. ఎవడన్నా వచ్చే కాళ్ళు ఎరగొడతాం, కట్టెలు పెట్టుకొని తిప్పుకొని మరీ చేస్తున్నారు.